చైతన్య టెలివిజన్ ప్రేక్షకులకు నమస్కారం. నేను మీ అశోక్ సామ్రాట్. సంగారెడ్డి జిల్లా కేంద్రంలోని పోతిరెడ్డిపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు ప్రత్యేకమైన గుర్తింపు ఉన్నది. గత కొన్ని సంవత్సరాల ముందు 250 మంది విద్యార్థులతో క్రమంగా పెరుగుతూ ప్రస్తుతం 500 మందితో పాఠశాల నడుస్తున్నది. దీనికి ప్రధాన కారణం ఉపాధ్యాయుల కృషి పట్టుదల ఎంతగానో కనిపిస్తున్నది. గత కొన్ని సంవత్సరాల నుంచి ఎస్ఎస్సిలో మెరుగైన ఫలితాలు సాధిస్తూ గత సంవత్సరం 100% ఉత్తీర్ణతో పాటు IIITలో 10 మంది విద్యార్థులు IIITలో సీట్లు అడ్మిషన్లు రావడం పాఠశాల స్థాయిని ఎంతగానో పెంచింది. ఈ సంవత్సరం విద్యా వైజ్ఞానిక ప్రదర్శనలో జిల్లా స్థాయిలో మొదటి 2వ బహుమతులు రావడం, 10వ తరగతి విద్యార్థులకు ప్రత్యేక తరగతులు నిర్వహిస్తూ కంప్యూటర్ ల్యాబ్, డిజిటల్ క్లాసులు నిర్వహిస్తూ విద్యార్థులకు కోడింగ్, రోబోటిక్ల శిక్షణ ఇస్తున్నారు. ఇవన్నీ ప్రభుత్వ పాఠశాలలో ఎలా సాధ్యమవుతున్న దానిపైన మనం ఈరోజు నేడు తెలుసుకుందాం. अध्यापकों सदस्य गुजरान का आधार करूंगा। प्रत्येक व्यक्ति के प्रति नम्रतापूर्वक పురస్కార్ అనే పదాన్ని అమ్మాయి చెప్పింది. పురస్కార్ అంటే అవార్డు అంటే అందమైన అట్లా రోజు ఒక హార్డ్ వర్క్ నేర్చుకోవాలి. ఇంగ్లీషు, హిందీ, తెలుగు. ఓకేనా? కఠిన పదాలు నేర్చుకుంటే మీకు ఫ్యూచర్లో బాగుంటుంది. ఇంకా స్పెల్లింగ్ కూడా నేర్చుకోండి అవసరం. ఓకేనా? మన పాఠశాలకి ఈరోజు చైతన్య ఛానల్ వాళ్ళు వచ్చారు కాబట్టి కొన్ని వీడియోస్ కూడా మీ దగ్గర తీసుకుంటారు. మీ క్లాస్లలో ఎక్కడో అక్కడ డిసిప్లిన్గా 2 పీరియడ్స్ ఉంటే వాళ్ళ ప్రోగ్రామ్ వాళ్ళు చేసుకుంటూ ఉంటారు. ఎక్కడ ఇబ్బంది పెట్టదు. ఓకేనా? మంచి డిసిప్లిన్తో ఉండాలి. అందరికీ సహకరించాలి టీచర్. Travel and tourism. In this unit, we read about a few authors and their traveling experiences. This unit is classified into 3 reading sections. They are A. The accidental tourist, B. Father returning home, and C. Kathmandu. You have visited till now. How do you feel when you visit a special and famous paper? About the author. భాషలు వేరైనా, ప్రాంతాలు వేరైనా, మనం అందరము భారతీయులం అనేటటువంటి గొప్ప భావన కలిగినటువంటి దేశం. అంతేకాకుండా కళలకు పెట్టినటువంటి పేరు సంగీతం చేయాలని కీర్తి పాడరా తమ్ముడని తెలియజేసింది. తర్వాత మన భారతదేశం యొక్క ఔన్నత్యం ఇంకేముందో చెప్పండి. భిన్నత్వంలో ఏకత్వం కలిగినటువంటి దేశం. మన దగ్గర అనేక కులాలు, అనేక మతాలు, అనేక సంస్కృతులు, అనేక సంప్రదాయాలు ఉన్నాయి. ఉన్నప్పటికీ కూడా మనం అందరం ఎట్లా ఉంటాం? కలిసిమెలిసి పండుగలను, ఉత్సవాలను జరుపుకుంటాం. కాబట్టి మన దేశంలో కులాలు వేరైనా, మతాలు వేరైనా
A very good morning, everyone. Myself, Soumya from 10th class English medium. We are from ZPHS Podredipalli High School. Thank you for visiting our school. I was very happy to study in this school. I was studying from 6th standard. In this school, there was very well-educated teachers and there is good education system. And this school was the school was participated in many competitions like essay writing competitions, dancing and sports, other etc. We are participated in the state level competitions and district level. We are as per the sports, we are participated in the national level also, as our seniors are participated. And in last year we brought 6 Tribal IT Basra seats, and one 10 GPA sister came and seat from the district level. So I am very happy to study in this school, and there is good facilities in our school, and there is so of fun, and there is so of well education. So I request all of can join in this school, and in this school there was full of lot of strength, and there is some of the necessity of teachers. Thank you for giving this opportunity. అందరికీ నమస్కారం. నా పేరు శివాని. నేను 10వ తరగతి చదువుతున్నాను. ముందుగా మీరు మా పాఠశాలను ఎంచుకున్నందుకు చాలా సంతోషంగా ఉంది. నేను ఈ పాఠశాలలో 6వ తరగతి నుండి చదువుతున్నాను. 6వ తరగతి నుండి Facilities in our school, and there is so of fun, and there is so of well education. So I request all of can join in this school, and in this school there was full of lot of strength, and there is some of the necessity of teachers. Thank you for giving this opportunity. అందరికీ నమస్కారం. నా పేరు శివాని. నేను 10వ తరగతి చదువుతున్నాను. ముందుగా మీరు మా పాఠశాలను ఎంచుకున్నందుకు చాలా సంతోషంగా ఉంది. నేను ఈ పాఠశాలలో 6వ తరగతి నుండి చదువుతున్నాను. 6వ తరగతి నుండి చదువుతున్నాను. అయితే ఈ పాఠశాలలో నేను 6వ తరగతి చదువుతున్నప్పటి ఇప్పటికీ చాలా చేంజ్ వచ్చింది. ఈ పాఠశాలలో టీచర్లు కూడా చాలా బాగా ప్రోత్సహిస్తారు. ఎంత ప్రోత్సహిస్తారంటే మేము ప్రతి పోటీలలో కూడా పాల్గొనడమే కాకుండా ఖచ్చితంగా గెలిచి తీరుతాము. सभी को शुभोदय. मेरा नाम रेहान है. मैं कक्षा 10 और अंग्रेज़ी माध्यम से हूँ. मैं ZPHS PRपल्ली में पढ़ रहा हूँ. हमारा ZPHS PRपल्ली एक बगीचा है. जैसे बगीचे में फल फूल मिलते हैं, यहाँ ज्ञान और अनुभव मिलता है. यहाँ खेल, ज्ञान, अनुभव, सत्य और आदि मिलते हैं. हमारे शिक्षक हमसे अच्छा प्रेम करते हैं. वो बहुत ज्ञानी है. वो बहुत श्रम करते हैं. हमारे प्रधान उपाध्याय भी बहुत ज्ञानी हैं. यहाँ हर वर्ष सफलता मिलती है, और इस पाठशाला में हर तरह के खेल कूद किया जाता है. आदरणीय प्रधानाचार्य और अध्यापकों को मेरा सादर प्रणाम. मैं अर्चिया 10वीं कक्षा अंग्रेज़ी माध्यम में पढ़ रही हूँ. सबसे पहले मैं आपका धन्यवाद करती हूँ कि हमारे पाठशाला को आप आए हैं. मैं दिल से धन्यवाद करती हूँ आपका. और मैं ये पाठशाला में 6वीं कक्षा से पढ़ रही हूँ. हर एक अध्यापक हमारे साथ रहते हैं. हर स्थान पर हमें आगे रखते हैं. हमारे पाठशाला से हर साल 10/10 GPA हर बार लेके आते हैं. और पिछले साल 6 बासरा सीट आए हैं हमारे स्कूल में. और हर खेलों में भी हमारा हर स्थान पर रहते हैं. 6-7 साल पहले एक भवानी दीदी बोल के थे, उन्होंने भी नेशनल लेवल तक कबड्डी में जाना हुआ. इसलिए मैं चाहती हूँ कि सब जने हमारी पाठशाला में आए और देखें. और आप भी देखे ही होंगे हमारा पाठशाला कितना क्रमशिक्षण और कैसे है, आप देखे ही होंगे. मुझे ये देने के लिए बहुत धन्यवाद कहती हूँ. धन्यवाद. జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రిన్సిపల్ గారు విద్యాసాగర్ గారితో ఉన్నాము. స్కూల్ విద్యార్థులది ఎలా నడుస్తుందనే దాని గురించి తెలుసుకుందాం. సాగర్, నేను ఇక్కడ ZPHS పోతిరెడ్డిపల్లి పాఠశాలలో ప్రధానోపాధ్యాయునిగా పనిచేస్తున్నాను. ఈ పాఠశాల గురించి
టీవీ ఛానల్ వాళ్ళు అంటే చైతన్య ఛానల్ వాళ్ళు మా పాఠశాలకు విజిట్ చేయడం చాలా సంతోషదాయకం. ఇక్కడ ఉన్నటువంటి కార్యక్రమాలే కావచ్చు, లేకుంటే పాఠశాల యొక్క యాక్టివిటీసే కావచ్చు, మీతో షేర్ చేయడం చాలా సంతోషంగా ఉంది. ముఖ్యంగా ఏంటంటే ఇక్కడ ఉన్నటువంటి స్కూల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ చాలా బాగుంది. పిల్లలకు సంబంధించినటువంటి అన్ని ఫెసిలిటీస్ ఇక్కడ ఉన్నాయి. కాబట్టి మంచి స్ట్రెంగ్త్తో ఈ పాఠశాల నడుస్తుంది. దాదాపు 600 మంది పిల్లలు ఇక్కడ తెలుగు మరియు ఇంగ్లీష్ మీడియంలో చదువుతూ ఉన్నారు. దీనికి సంబంధించి ఇక్కడ మెయిన్ ఫెసిలిటీస్ వచ్చేసి మార్నింగ్ పిల్లలందరికీ కూడా టిఫిన్ అనేది వస్తుంది. మంచి పౌష్టిక ఆహారంతో మంచి మెన్యూతో ఇక్కడ టిఫిన్ అనేది ఉంటుంది. దాంతోపాటు మిడ్ డే మీల్స్ కూడా ఉంటుంది. కాబట్టి పిల్లలందరికీ మంచి పౌష్టికాహారం ముందుగా అందడం జరుగుతుంది. అందరి పిల్లలకు కూడా ఈ ఫెసిలిటీ అనేది ఉంది. దాంతోపాటుగా క్లాసు టీచర్స్ కూడా మంచి డిజిటలైజ్ లెసన్స్ మన దగ్గర డిజిటల్ అవైలబుల్ ఉంది కాబట్టి మంచి డిజిటల్ క్లాసెస్ అనేది జరుగుతూ ఉన్నాయి. ప్రతి టీచర్ కూడా ఇక్కడ స్ట్రెంత్ పెరగడానికి మెయిన్ రీజన్ ఏంటంటే ఎస్ఎస్సి రిజల్ట్సే కావచ్చు, లేదంటే ఇక్కడ జరుగుతున్నటువంటి యాక్టివిటీసే కావచ్చు. దానివల్ల మంచి రిజల్ట్స్ అనేది వస్తూ ఉన్నాయి. దానికి టీచర్ల యొక్క కృషి చాలా బాగుంది. ఇక్కడ ప్రతి టీచర్ కూడా చాలా డెడికేటెడ్గా పనిచేస్తూ వాళ్ళ యొక్క సబ్జెక్టులో వాళ్ళు ఉత్తీర్ణత శాతాన్ని పెంచడానికి చాలా కృషి చేస్తారు. ఆ విధంగా ప్రతి టీచర్ యొక్క కృషిని అభినందనీయం ఇక్కడ పాఠశాలలో. అదేవిధంగా మనకు స్పెషల్గా అంటే ఒక అటల్ ల్యాబ్ అనేది కూడా ఉంది. అటల్ ల్యాబ్లో ఎలాంటి కార్యక్రమాలు చేస్తామంటే పిల్లలకు రోబోటిక్స్ పైన ప్రత్యేక శిక్షణ ఇస్తూ కోడింగ్ అనేది కూడా డెవలప్ చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాం. అది కూడా ఇక్కడ ప్లస్ పాయింట్గా చెప్పవచ్చు. ఈ పాఠశాలకు సంబంధించి ప్రతి స్టూడెంట్స్ పైన కాన్సన్ట్రేషన్ చేస్తూ విద్యాభివృద్ధికి చాలా కృషి చేయడం అనేది ఇక్కడ మెయిన్ టార్గెట్గా తీసుకోవడం జరిగింది. దాంతోపాటు అచీవ్మెంట్స్కి వచ్చేసరికి ఎస్ఎస్సిలో గత సంవత్సరం పోలిస్తే 100% రిజల్ట్స్తో పాటు 10 మంది పిల్లలు IIITలో అడ్మిషన్ సాధించడం అనేది ఒక మంచి పరిణామంగా భావిస్తూ ఉన్నాం. దాంతోపాటు మొన్న జరిగినటువంటి విద్యా వైజ్ఞానిక ప్రదర్శనలో పాఠశాలకు 2 ప్రైజులు, మొదటి బహుమతితో పాటు 2వ బహుమతి కూడా మా పాఠశాలకు రావడం చాలా మా యొక్క టీచర్ల యొక్క విద్యా విధానం అనేది తెలుస్తూ ఉంది. కాబట్టి ఆ విధంగా మా టీచర్లు ముందుకు వస్తూ ఉన్నారు. కాబట్టి ఈ సంవత్సరం కూడా మంచి ఫలితాలు సాధించడానికి మా పాఠశాల తరఫున ప్రత్యేక తరగతులతో పాటు విద్యార్థులను వాళ్ళ తల్లిదండ్రులతో సమావేశపరిచి మంచి రిజల్ట్ సాధించడానికి ప్రయత్నం చేస్తున్నాం. ఈ సందర్భంగా ఈ పాఠశాలకు సంబంధించిన పిల్లలను కూడా మీరు అడిగి తెలుసుకోవచ్చు. ఏ విధంగా నడుస్తుందనే విషయాలు కూడా పిల్లల ద్వారా కూడా మీరు కనుక్కోవచ్చు. అట్లే ఇక్కడ ఉన్నటువంటి ఫెసిలిటీస్తో పాటు కొన్ని ల్యాక్స్ ఉన్నాయి. దానికి సంబంధించి కూడా చెప్పాల్సి ఉంటుంది. ఎందుకంటే 600 మంది పిల్లలకు దాదాపు 20 నుండి 25 మంది టీచర్లు అవసరము. కానీ కేవలం 12 మంది మాత్రమే ఉన్నారు. మిగతా వాళ్ళంతా డిప్యుటేషన్ అక్కడ ఇక్కడ సర్దుబాటు ద్వారా నడుస్తూ ఉంది. కాబట్టి మొత్తం ఫుల్ ప్లేజ్గా స్టాఫ్ కనుక ఉంటే ఇంకా మెరుగైన ఫలితాలు వచ్చే అవకాశాలు చాలా ఉన్నాయి. కాబట్టి ఈ ఒక్క విషయంలో తప్ప మిగతా అన్ని విషయాల్లో పాఠశాల చాలా ప్రైవేట్ స్కూల్కు ధీటుగా బాగా పనిచేస్తుందని సగర్వంగా తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్.